హాయ్ అందరికీ. హాలిడేస్ అయిపోయి స్కూల్ స్టార్ట్ అయిపోయాయి కదండీ. క్విక్ లంచ్ బాక్స్ రెసిపీ నేర్చేసుకుందాం. అదేదో కాదండి, మన ఎగ్ ఫ్రైడ్ రైస్. ఎగ్ ఫ్రైడ్ రైసే అనుకోకండి. ఇలా చేసుకోండి, క్విక్‌గా అయిపోయిద్ది. చక్కగా స్టవ్ ఆన్ చేసుకొని బాండీ పెట్టుకొని, తగినంత నూనె పోసుకొని, కొద్దిగా జీలకర్ర ఏసుకొని, ఆ జీలకర్ర చిటపట అంటూ ఉండంగానే ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు సన్నగా తరుక్కున్న అవన్నీ ఏసుకొని, మంచి కలరొచ్చాక అందులో మీకు నచ్చినన్ని గుడ్లు కొట్టేసుకోవడమే అనమాట. కొట్టేసుకోమంటే దాంట్లో వేసేయకండండోయ్! చక్కగా మెల్లగా విరుపుకోండి. జాగ్రత్తగా వేసుకోండి. మళ్ళీ నూనె చిందుతండి మీ చేతుల మీదో. ఇప్పుడు దాన్ని కాసేపు ఉంచిన తర్వాత స్క్రంబుల్ ఎగ్‌లాగా బాగా బేక్ చేసేసుకున్నామనుకోండి. దాంట్లో చిటికెడంత పసుపు, తగినంత ఉప్పు, తగినంత కారం. మేము కొద్ది కారం ఎక్కువ తింటాం కదా! సో, మా మమ్మీ కొద్దిగా ఎక్కువ కారం ఏసేసిందండి. అవన్నీ యేసుకొని, దాంట్లో గరం మసాలా కూడా వేసుకొని బాగా మిక్స్ చేసేసుకొని, ఇదిలా రెడీతో ఉండంగా ఆల్రెడీ వేడి వేడిగా ఉడికించుకున్న అన్నం, చేసుకున్న అన్నం ఉండిద్ది కదా! ఆ అన్నం దీంట్లో వేసుకొని బాగా మిక్స్ చేసేసుకోవాలనమాట. ఇలా పొడి పొడిలాడే అన్నం మిక్స్ చేసుకొని ఇలానే తినేయొచ్చు. కానీ దీన్ని మనం కొద్దిగా గార్నిష్ చేయాలి కదా! సో, అందుకని చెప్పి కొత్తిమీర కొత్తిమీర కట్ చేసుకొని దాంట్లో వేసేసుకొని, అదేంటో తెలీదు కొత్తిమీర వేస్తే అదొక తెలియని టేస్ట్ వస్తది. అలానే మనకి కలర్‌ఫుల్‌గా కూడా కనిపిస్తది. అలానే ఒక నిమ్మకాయ పిండేసుకొని, అలా కలిపేసుకొని ప్లేట్‌లో గానీ, లంచ్ బాక్స్‌లో గానీ సర్వ్ చేసేసామనుకోండి, మన యమ్మీ అండ్ క్విక్ ఎగ్ ఫ్రైడ్ రైస్ రెడీ అనమాట. ఇదెలా వచ్చిందో నాకు కమెంట్‌లో కమెంట్ చేయండే. సరే మరి వెళ్ళొస్తా. బాయ్. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అమ్మ వంట నా తంట.